అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు సీరియల్ విందాం. రెండవ భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం. బాబు, నీకో విషయం చెప్తాను, ఎప్పటికీ గుర్తుంచుకో. నీలాగా మానవత్వంతో ఆలోచించేవాళ్ళు అరుదు. నీలో ఉంచే ఈ మంచి లక్షణమే, ఆ ఉండే లక్షణం నిన్నెప్పటికీ కాపాడుతుంది, గొప్పవాణ్ణి కూడా చేస్తుంది. కానీ మిణుగురు పురుగులతో చలి కాచుకుంటూ వణుకుతున్న కోతులకి అలా కాదు. ఎండుకట్టె పుల్లలతో మంట రాజేసుకుని చలి కాచుకోవాలి అని సలహా ఇచ్చిన పావురాన్ని వెంటనే ఆ కోతులు పీక నొక్కి చంపేసిన కథను విన్నావో లేదో, కానీ చెడిపోయిన వాడి దృష్టిలో మంచివాడెప్పుడూ చెడ్డవాడే. చెడ్డవాళ్ళకి, దుర్మార్గులకి మంచి సలహాలు ఇవ్వకు. వాళ్ళు నీ మంచితనానికి విలువ ఇవ్వరు అందామె బాధపడుతూ సంజయ్ ఇచ్చుకుంటున్నట్టు. ప్రభాత్ నవ్వి, మీ అబ్బాయి నిరసన నన్నేమీ బాధ పెట్టలేదులే అమ్మా, నువ్వేం బాధపడకు, రా నీకు ఆరోగ్యమిత్ర వాళ్ళని చూపిస్తాం అంటూ ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ బయట హెల్ప్ బాక్స్ దగ్గర కూర్చునున్న శ్రీలత మేడంకి పరిచయం చేసి పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళాడు. తండ్రికి కొన్ని మందులు కొని మొబైల్ బయటికి తీసి హేమేంద్రకు కాల్ చేసి, అతను హలో అనగానే, నువ్వు మా నాన్నగారిని హాస్పిటల్కి తీసుకురావడం చాలా మంచిదైందిరా, థ్యాంక్స్ అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడగకుండా అన్నాడు హేమేంద్ర. కానీ హేమేంద్ర, ఆయన నిన్ను ఇలా వదిలేసి వెళ్లాల్సింది కాదు. అయినా నీకెలా మనసొప్పిందిరా? నేను వచ్చే వరకు ఆగలేకపోయావా? అదే మీ నాన్నగారినైతే అలాగే వదిలేసి వెళ్తావా అన్నాడు ప్రభాత్ కోపాన్ని, బాధని ఆపుకోలేక. నాకింకేం పని లేకుంటే అలాగే ఉండేవాడిని, అందుకే అక్కడ ఒక అమ్మాయి నుంచి వెళ్ళాను, నువ్వు వచ్చేంతవరకు ఉంటానందే అన్నాడు నిర్లక్ష్యంగా. హేమేంద్ర ఏమాత్రం ఫీల్ అవ్వటం లేదని అర్థం అవుతున్న అతని ప్రవర్తనకు విస్తుపోతూ, ఇక్కడ ఏ అమ్మాయి లేదు అన్నాడు ప్రభాత్. లేదా? అంత రిక్వెస్ట్ చేసి అప్పచెప్తే ఉండకుండా వెళ్ళిందా? ఇది ఏదో పెద్ద దేశముద్రులా ఉందే. ఇంకా నయం, ఆయన చేతుకున్న ఉంగరాలను పట్టుకెళ్ళింది కాదు. ఇలాంటి వాళ్ళని చూసే కాబోలు పెద్దవాళ్ళు మనుషుల్ని నమ్మకూడదంటారు. తనక్కడ ఉండలేదన్నది పక్కన పెట్టి ఆ అమ్మాయి మీద కోపంతో పళ్ళు నూరాడు. హేమేంద్ర మౌనం ప్రభాత్ మనస్సుని చివుక్కుమనిపించి, కాలేజీకి వెళుతూ దారిలో హాస్పిటల్ ఉంది కాబట్టి ఆయన అక్కడ వదిలేసి వెళ్ళావు, అంతేగాని స్నేహితుడి తండ్రిని ఎంత బాధ్యతగా చూసుకోవాలో తెలుసుకోలేకపోయావు. ఇలాంటి సందర్భాలే అవతలి మనిషి ఏమిటో తెలియజేస్తాయి హేమేంద్ర అన్నాడు ప్రభాత్ సీరియస్గా. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఇది చిన్న విషయమా? నేను వెళ్ళేసరికి మా నాన్న నోట్లోకి ఈగలు పోతున్నాయి, అది నీ వల్లనే కదా. నువ్వు అక్కడ లేకుండా పోవటం వల్లనేగా. ఒక్కటి గుర్తుంచుకో హేమేంద్ర, ఆపద సమయంలో కూడా మన వాళ్ళను మనం కరెక్ట్గా చూసుకోలేకపోవటం, మన వాళ్లకు కొంత సమయాన్ని కేటాయించలేకపోవటం క్షమించదగినది కాదు. అవసరాలను తీర్చుకోవటానికి మాత్రమే స్నేహాలను గుర్తు చేసుకోవటం కూడా మంచిది కాదు. మొహం మీద కొట్టినట్టయింది హేమేంద్రకి. అంతేకాదు, అన్నం పెట్టే చేతిని కొరికే రకం రా నువ్వు అని అనకపోయినా అన్నట్టే ఉంది. దానితో ఒకవైపు ఆత్మన్యూనతాభావం, ఇంకోవైపు అహంకారం ఎముకల్ని కొరుకుతుంటే ధిక్కారంతో కూడిన కదలికతో తల విదిరించాడు హేమేంద్ర. పట్టరాని కోపంగా ఉంది హేమేంద్రకి. ధనుంజయరావుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఉదయాన్నే ప్రభాత్ కాలేజీకి వెళ్లే ముందు తండ్రి పక్కన కూర్చుని ముందుగా స్టెథోస్కోప్తో గుండె ఎలా కొట్టుకుంటుందో చూశాడు. తర్వాత బీపీ చెక్ చేశాడు. అంతా ఓకే అనిపించింది. జ్వరం నార్మల్కి వచ్చింది. తండ్రి ఏదో అడుగుతుంటే ప్రశాంతంగా సమాధానం చెప్తూ ఏ మందులు ఆపాలో చూస్తున్నాడు ప్రభాత్. భర్తకు టెస్ట్ చేస్తున్న కొడుకుని వెనక నుంచి చూస్తుంటే అతను కూర్చున్న తీరైన భుజాలు కొడుకు ఆత్మవిశ్వాసాన్ని తలపింపజేస్తూ తృప్తిగా ఉంది సులక్షణమ్మకి. కొడుకు త్వరలో డాక్టర్ కాబోతున్నాడన్న నిజాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఆనందిస్తోంది. ఆమెకు తన కొడుకు వల్ల ఎప్పుడూ ఆనందమే. చిన్నప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. ఒకచోట బుద్ధిగా కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ తన లోకంలో తనుండేవాడు. చెప్పిన మాట చక్కగా వినేవాడు. అందుకే అందరూ ముద్దు చేసేవాళ్ళు, ఒక్క దెబ్బ కూడా కొట్టేవాళ్ళు కాదు. ఒకసారి సరదాగా కొట్టి ఏడిపించాలని వాళ్ళ మేనత్త ట్రై చేసి నవ్వుకుంది. ఇప్పుడు తను మురిసిపోయేంతగా తన కొడుకు ఎదిగాడు అంటే కారణం తన భర్తే. ప్రభాత్ చిన్నగా ఉన్నప్పుడు భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సులక్షణమ్మకి. చూడు సులక్షణ,
మన బాబు నేను చూస్తుండగానే నీ ఒడిలోంచి నేల మీదకి జారి పాకటం, మనుషుల్ని గుర్తుపట్టడం, నడవటం, ఆడటం చేశాడు. స్కూల్లో కూడా వేశాం. ఇప్పుడు వాడి పాదాలకు నడక తెలుసు. పాదాలు లేని వాడి మనసుకు కూడా నడక తెలుస్తుంది. కానీ వాడి పాదాలు తప్పటడుగులు వేయకుండా వాటిని సరైన మార్గంలో నడిపించుకోవాలంటే వాడిప్పుడు పరిపక్వత రాని వయసులో ఉన్నాడు. ఇప్పుడు వేసే ప్రతి అడుగు తప్పటడుగే. ఆ అడుగుల్ని వేలెత్తి చూపే కన్నా వేలు పట్టి నడిపిద్దాం. తప్పుల్ని వెతికే కన్నా తప్పులు చేయకుండా చూద్దాం. చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి మనం వాడికి ఏమి ఇవ్వాలో వాడికి తెలియదు. ఇచ్చిందే అందుకుంటాడు. మనం దాన్ని గ్రహించి కావాల్సిందే అందిద్దాం. బెదిరించకుండా, హెచ్చరించకుండా, శిక్షించకుండా ప్రతీదీ ప్రేమతో నేర్పుకుందాం. కానీ నా ఫ్యాక్టరీ పనుల వల్ల బాబుతో ఎక్కువగా గడపలేకపోతున్నాను. పిల్లలు తల్లిని బాగా నమ్ముతారు కాబట్టి బాబు మీద నీ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పినవి బ్యాలెన్స్ చేసుకుని ప్రభాత్ని తీర్చిదిద్దు అన్నాడు. ఆమె ఆ మాటల్ని ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు. ప్రభాత్ ప్రవర్తనలో నాణ్యతను పెంచాలన్నా తుంచాలన్నా తన చేతిలోనే ఉందని భావించింది. ముఖ్యంగా పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళని, మనం ఏది రాస్తే అదే కనపడుతుందని గ్రహించింది. కొడుకు విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఆలోచించి నెమ్మదిగా బాబు ఇష్టాయిష్టాలను తెలుసుకుంది. ఎంత చదివినా తిండి, నిద్ర విషయంలో ఎలాంటి అవరోధాలు రాకుండా చూసుకుంటూ చదివేటప్పుడు టీవీ పెట్టకుండా, గట్టిగా మాట్లాడకుండా జాగ్రత్త పడేది. హోంవర్క్ చేస్తున్నప్పుడు అడిగినప్పుడు మాత్రమే సలహా ఇచ్చేది. పరీక్షల సమయంలో కంపాస్, పెన్నులు, పెన్సిళ్ళు అందుబాటులో ఉంచేది. తన స్కూల్ గురించి, టీచర్ల గురించి, క్లాస్మేట్స్ గురించి చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేది. దానిని బట్టి బాబు మనసేంటో తెలుసుకునేది. క్లాస్మేట్స్ని తరచుగా కలుసుకునే అవకాశాన్ని ఇచ్చేది. సబ్జెక్టుల గురించి వారితో చర్చించమని చెప్పేది. విన్నా చదివినా వచ్చే ఫలితం కన్నా చర్చిస్తే వచ్చే లాభం ఎక్కువని తెలిపేది. స్కూల్ మేనేజ్మెంట్ నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్స్, ఎక్స్కర్షన్స్లో పాల్గొనేలా చేసేది. స్కూల్లో జరిగే పేరెంట్ టీచర్ మీటింగులకి తప్పకుండా వెళ్ళేది. ఫలితంగా ప్రభాత్ స్కూల్లో సాధించిన విజయాలు, వాటి తాలూకా ఫోటోలు అందరికీ కనపడేలా డిస్ప్లే చేసి, నేనే కాదు నా కొడుకుని అందరూ గుర్తించాలి, ఆ గుర్తింపు భవిష్యత్తులో నా కొడుకు ఉన్నత శిఖరాలను ఎక్కించేందుకు ఉపయోగపడాలి అన్నట్టుగా ప్రవర్తించేది. ఇలా నిత్యం తన కొడుకుతో ఒక తల్లిగా ఎంత అనుబంధాన్ని పెంచుకోవాలో అంతా పెంచుకుంది. జీవితంలో కొంతమంది ఆడవాళ్ళు నా కెరీర్ని డెవలప్ చేసుకుని నా గోల్ను రీచ్ అవ్వాలనుకుంటూ తాము ఎంచుకున్న రంగాల్లో ఎలా నిష్ణాతులు అవుతారో అలాగే సులక్షణమ్మ తన కొడుకును పెంచుకోవటానికి, చదివించుకోవటానికి తన జీవితంలో కొంత భాగాన్ని సిన్సియర్గా వాడుకుంది. మమ్మీ పిలిచాడు ప్రభాత్. సులక్షణమ్మ ఉలిక్కిపడి జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చింది. ప్రభాత్ తల్లి వైపు చూసి తండ్రికి ఏ టైంలో ఏ మందులు వాడాలో చెప్తుంటే వెళ్ళి కొడుకు పక్కన కూర్చుని ఆ మందుల్ని చేతిలోకి తీసుకుంది. ఎవరో వస్తున్నట్టు చప్పుడు కావడంతో అటు తిరిగి లోపలికి వస్తున్న హేమేంద్రని చూసి రా హేమేంద్ర అంటూ ఆత్మీయంగా ఆహ్వానించింది సులక్షణమ్మ. హేమేంద్ర వస్తూనే ధనుంజయరావు వైపు చూసి అంకుల్కి ఎలా ఉందా ఆంటీ అన్నాడు. పర్వాలేదు ఇప్పుడు బాగుంది అన్నట్టు చేత్తో సైగ చేశాడు ధనుంజయరావు. హేమేంద్రను చూడగానే సీరియస్గా మొహం పెట్టి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళాడు ప్రభాత్. వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని కాలేజీకి వెళ్ళాడు. కేఎంసీలో 4th ఇయర్ మెడిసిన్ చేస్తున్న ప్రభాత్ కాలేజీ హాస్టల్లో ఉండకుండా రోజు ఇంటి నుంచే వెళ్తూ ఉంటాడు. ప్రభాత్ తనను చూసి విష్ చేయకుండా లేచి వెళ్ళటం నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాడి అన్నట్టుగా అనిపించింది. ధనుంజయరావు అదేం పట్టనట్టు అక్కడ ఒక ఫైల్ ఉంది పట్టుకురమ్మన్నట్టుగా భార్యతో చెప్పాడు. ఆమె వెళ్ళి ఫైల్ తెచ్చిచ్చి ఎప్పట్లా ఆయన పక్కన కూర్చుని ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఆ ఫైల్ చూడండి మళ్ళీ మర్చిపోతారు అంటూ గ్లాస్తో నీళ్ళిచ్చి ట్యాబ్లెట్ చేతిలో పెట్టింది. అక్కడ తనను ఎవరూ పట్టించుకోవటం లేదన్న సంఘర్షణ హేమేంద్రలో ఎక్కువై దాన్ని అణుచుకోలేక ఆంటీ నా మీద ప్రభాత్ చాలా కోపంగా ఉన్నాడు అన్నాడు మొహం అదోలా మార్చుకుని. ఏ చిన్న విషయమైనా ఫిర్యాదు చేయటం హేమేంద్రకు అలవాటు. ఆమె అతని మాటల్ని విని విననట్టు చూస్తూ హేమేంద్ర వెళ్ళి టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళు అంది. నేరుగా డైనింగ్ టేబుల్ వైపు చేయి చాపి హేమేంద్ర తన భర్తను హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళినట్టు ప్రభాత్ ద్వారా తెలిసి ఆమె మనసుకు కూడా బాధగానే ఉంది. నిజానికి హేమేంద్రను బీ ఫార్మసీ చేయించడం అతని తండ్రికి ఇష్టం లేదు. ఒకరోజు హేమేంద్ర తండ్రి శేఖరం తన ప్రాణ స్నేహితుడైన ధనుంజయరావు దగ్గరికి వచ్చి బీ ఫార్మసీ అంటే ఖర్చుతో కూడిన కోర్సురా, డిగ్రీ అయితే ఇబ్బంది ఉండదు, నా ఆర్థిక స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, వాడు బీ ఫార్మసీ తప్ప డిగ్రీ చేయనట్టున్నాడు అన్నాడు నిస్సహాయంగా చూస్తూ. అర్థం చేసుకున్నాడు ధనుంజయరావు.
డిగ్రీ ఫెయిల్ అయిన శేఖర్ కరీంనగర్ పక్కన ఒక చిన్న పల్లెటూరులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. పెట్టుబడికి తగిన రాబడి లేకపోయినా ఆ పొలం వదిలి వేరే ఏ పని చేయలేక దానికి అంకితం అయిపోయాడు. తన కొడుకు తనలాగా కాకుండా ఎప్పటికైనా ధనుంజయరావులా సిటీలో సెటిల్ అయిపోవాలని శేఖరం ఆశ. అందుకే చేతిలో తగినంత డబ్బు లేకపోయినా చదివిస్తున్నాను అని అందరితో చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ బాధను చూడలేక ధనుంజయరావు హేమేంద్రకు నచ్చజెప్పి డిగ్రీలోనే చేర్పించు శేఖరం. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సులకి గిరాకీ ఏర్పడటంతో డిగ్రీని చిన్నచూపు చూస్తున్నారు. కానీ డిగ్రీ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చాలా వరకు డిగ్రీ ఉంటే చాలు. హేమేంద్ర అభిరుచికి ప్రావీణ్యానికి ఏ రకమైన కెరీర్ ఎంచుకుంటే బాగుంటుందో చూసి అవసరమైతే కౌన్సిలర్ల సహాయం కూడా తీసుకోవచ్చు. కావాలంటే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రణాళిక వేసుకుని డిగ్రీ పూర్తయ్యేలోపు ఒక లక్ష్యాన్ని అందుకోవచ్చు అన్నాడు. శేఖరం ఒక రకంగా నవ్వి, లక్ష్యం చిన్నదైతే ఫలితం కూడా చిన్నగానే ఉంటుందట. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలట. ఇది వాడి వాదన. నేను వాడితో వాదించి గెలవగలనా ధనుంజయ? అయినా నా పిచ్చి కాకుంటే వాడేమైనా ప్రభాత్ నా చెప్పిన మాట వినటానికి అన్నాడు బాధగా మొహం పెట్టి శేఖరం. అదే వద్దంటాను. మాటిమాటికి ప్రభాస్తో పోల్చి హేమేంద్రను కించపరచగరా. నువ్వెప్పుడు మారుతావో ఏమిటో. మనుషులంతా ఒకే రకంగా ఉండరు అంటూ శేఖర్కి నచ్చ చెప్పాలని చూశాడు ధనుంజయరావు. ఎంతైనా వాడి తీరే వేరు ధనుంజయ. దేన్నైనా వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. సర్దుకునే స్వభావం లేదు. ఇంట్లో ఏది చెప్పినా చిరాకు పడతాడు. అయిన దానికి కాని దానికి వెటకారంగా మాట్లాడతాడు. వాడితో నేను కాబట్టి అంటూ వస్తున్న కోపాన్ని దిగమింగాడు శేఖరం. ధనుంజయరావు స్నేహితుని మొహంలోకి పరిశీలనగా చూస్తూ, ముందు నువ్వు ఆ కోపాన్ని తగ్గించుకోరా. హేమేంద్ర పెద్దవాడయ్యాడు, నెమ్మదిగా తెలుసుకుంటాడు. ప్రతిదీ భూతద్దంలో చూడకు అన్నాడు మందలింపుగా. శేఖరం బరువుగా నిట్టూర్చి, నేను అలా చూసేవాడినే అయితే వాడి గురించి ఈ మాత్రం కూడా ఆలోచించను. వాడు పుట్టినప్పటి నుంచి నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాడో నీకు తెలుసు. ఒక్కరోజన్నా చెప్పిన మాట విన్నాడా? 2 ఏళ్ల వయసు నుంచే చేతిలో ఏదుంటే అది ఎదుటివారి మీదకి విసిరేసేవాడు. ఏ వస్తువునైనా బళ్ళున పగలగొట్టేవాడు. స్కూలు వయసులో పిల్లలను కొట్టేవాడు. హోంవర్క్ చేయకుండా టీచర్లతో కొట్టించుకునేవాడు. పెన్సిళ్లను పూర్తిగా చెక్కేయటం, రబ్బర్ని ముక్కలు చేయటం, పుస్తకాలను చింపి పోగులు పెట్టడం, అబద్ధాలు చెప్పటం, అనుకున్నది గొడవపడి మరీ సాధించుకోవటం. ఇదిగో ఇప్పుడు కూడా ఏదో నా స్తోమతకు తగినట్టు డిగ్రీ చదివిద్దాము అంటే ఆకాశం వైపు చేయి చాపి దగ్గరగానే ఉంది అందుకుంటాలే అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఫార్మసీ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ అవుతాట అన్నాడు శేఖర్. ఒక్కొక్కసారి పిల్లల అభిరుచి కూడా ప్రాధాన్యత ఇవ్వాలరా. నువ్వు మరీ మొండిపట్టు పట్టకు. డబ్బు విషయంలో ఏదైనా అవసరమైతే నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పాడు ధనుంజయరావు. వెంటనే శేఖరం కళ్ళు చెమ్మగిల్లి, ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి నుంచి ఎక్కువగా ఆశించబడుతుంది అంటారు. నా నుంచి నువ్వు ఆశపడటానికి నేను ఇవ్వటానికి ఏముంది ధనుంజయ నా దగ్గర అన్నాడు దయనీయంగా. స్నేహం ఉంది, అది చాలు. తీసుకోవటానికి ఇవ్వటం అయితే అది వ్యాపారం అవుతుంది. మన మధ్యన స్నేహాన్నే ఆశిద్దాం అన్నాడు ధనుంజయరావు. వద్దురా, హద్దు మీరి ఆశిస్తే ఆపదలు వస్తాయి అన్నాడు శేఖరం. ఒక్కొక్కసారి ఊహించని ఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడు చదువు గొప్ప వ్యాపారమైంది. పెట్టుబడి పెడదాం. హేమేంద్ర కోరిక కూడా తీర్చిన వాళ్ళమవుతాం అన్నాడు ధనుంజయరావు. భయంగా ఉందిరా అంత సాహసం చేయాలంటే అన్నాడు. తండ్రివి కదా, అలాగే ఉంటుంది. కొడుకు మీద అంత పెట్టుబడి పెడితే ముందు ముందు ఎలా ఉంటుందో అన్న భయం కూడా సహజమే నీకు అన్నాడు ధనుంజయరావు. అలా అని కాదు, నాకెందుకో వాడి ప్రవర్తన మీద నమ్మకం లేదు. అంత కష్టపడే తత్వం వాడిలో ఉందో లేదో అన్నాడు శేఖరం. అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా హేమేంద్రకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ముందు నువ్వు వెళ్ళి కాలేజీలో ఎంత డబ్బు కట్టగలవో చూడు, మిగతాది నేను ఇస్తాను. ఫ్రెండ్ రూమ్లో ఉండి చదువుకుంటాడు. నా ఇంట్లో తిండి తిని కాలేజీకి వెళ్తాడు, సరేనా అన్నాడు ధనుంజయరావు. శేఖరం ఇంకేం ఆలోచించకుండా సరే అన్నట్టుగా తల ఊపి హేమేంద్రను ఫార్మసీలో చేర్పించి ఊరెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధనంజయరావు ఇంట్లోనే తింటున్నాడు హేమేంద్ర. సులక్షణమ్మ చెప్పగానే టిఫిన్ తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు హేమేంద్ర. అతను ఎప్పుడూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా తినకముందే వంకలు పెడతాడని వంట మనిషికి లోన దడగానే ఉంటుంది. హేమేంద్ర బాబుకు నచ్చేలా వంట చేయటం నా వల్ల కాదు మేడం అని ఒకరోజు సులక్షణమ్మతో కూడా చెప్పింది. సర్దుకుపో రుక్కుబాయ్, తిండి దగ్గర అందరూ ఒకేలా ఉండరు కదా అని సర్ది చెప్పింది సులక్షణమ్మ. రుక్కుబాయ్ మళ్ళీ కంప్లైంట్ చేయలేదు. కానీ
ఈరోజు ఎప్పుడూ లేనంతగా దుమదుమలాడుతున్నాడు హేమేంద్ర. ప్రభాత్ తనతో మాట్లాడలేదన్న బాధ, కోపం మిళితమై, చిచి ఇవి ఇడ్లీలా, ఉప్పు ఎక్కువైంది, చట్నీలో పోపు తగ్గింది, ఎలా తినాలి, నీ మొహానేసి కొట్టుకో అంటూ తెల్లటి ఇడ్లీలపై నిర్దాక్షిణ్యంగా నీళ్లు పోసి లేచాడు హేమేంద్ర. వంట మనిషి గాబరాగా చూస్తూ ఈ కోపము, కసి చదువు మీద చూపించి గదిలోకి వెళ్ళి 1-2 సార్లు చదువుకోవాలి కానీ తినే తిండిని మొహానికేసి కొట్టుకో, మోకాళ్ళకేసి కొట్టుకో అంటాడేంటి? అహంభావికి ఎప్పుడైనా నేను ఎక్కడున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నానన్నది గుర్తురాదు కాబోలు అని గొణుక్కుంది వంట మనిషి. హేమేంద్ర వింటే బుర్ర పగలగొడతాడని వెంటనే మిక్సీ ఆన్ చేసింది. హేమేంద్ర తినకుండా వెళ్ళటం గమనించిన ధనుంజయరావు అంతవరకు చూస్తున్న ఫైల్ని పక్కన పెట్టి చిరాగ్గా చూస్తూ, ఇలాంటి ప్రవర్తన నాకు నచ్చలేదు సులక్షణ. హేమేంద్ర ఎందుకు అలా చేస్తాడో అర్థం కాదు. మన భారతదేశంలో ప్రస్తుతం 25 కోట్ల మంది జనం చాలని తిండితోనూ పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నారు. 20 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు కూడా అందుబాటులో లేదు. అన్నీ ఉండి ఇలా వినియోగించుకోలేని వాళ్లపై జాలిపడాలో అసహించుకోవాలో తెలియటం లేదు అన్నాడు. మీరేం ఫీల్ అవ్వకండి, హేమేంద్ర గురించి మనకు తెలియందే ఉంది, చూసి చూడనట్టు వదిలేస్తే సరి, ఏ బాధ ఉండదు అంది. కానీ అలా ఉండలేకపోతున్నాడు ధనంజయరావు. హేమేంద్ర కాలేజీకి వెళ్ళాడు. అతను ఇప్పుడు వాగ్దేవి కాలేజీలో B.Pharmacy సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాగ్దేవి కాలేజీలో సీట్ రావటం అంటే ఏ విద్యార్థి అయినా గర్వంగా భావిస్తాడు. కారణం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో, సౌకర్యవంతమైన ల్యాబ్స్తో, చదువుకోవటానికి వీలైన వాతావరణంతో, ఇంకా ప్లేస్మెంట్ లాంటి అవకాశాలతో ఉంటుంది కాబట్టి. ఇక విద్యార్థులంతా ఒక్కొక్కరే కాలేజీలోకి ప్రవేశిస్తున్నారు. హేమేంద్ర ఫ్రెండ్స్ 4 కాలేజీకి లోపలికి వెళ్లే మెట్ల మీద కూర్చునున్నారు. ఒక తల్లి కడుపున 4 పిల్లలు పుడితే అందరూ ఒకేలాగా ఎలా ఉండరో, ఒక కాలేజీలో చదివే 100 మంది విద్యార్థుల్లో కూడా ఏ ఒక్కరూ ఇంకొకరిలా ఉండరు. చదువు పట్ల కానీ, ఆలోచన విధానం పట్ల కానీ ఎవరి ఉత్సుకత వారిది. ఆ 4 నీరజ్ అనే అతను తనలోకి తను చూసుకుంటున్నట్టు మొహం పెట్టి, ఎవరూ లేకుంటే మనం మన పట్ల ఆసక్తిని కోల్పోయి ఉత్సాహంగా ఉండలేమో అదేరా ప్రేమంటే. అది మనకు తెలియకుండానే హృదయాన్ని తట్టి, మనస్సును నలిపి అమృతాన్ని పుట్టిస్తుంది. అంతేకాదు, మానసికంగా చస్తున్నప్పుడు తగినంత శక్తినిస్తుంది. అది అనుభవిస్తేనే తెలిసే మానసికమైనటువంటి మధుర స్పర్శ. వాళ్ళ చేత్తో ఏం పెట్టినా తినాలనిపిస్తుంది అన్నాడు. తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు 4కి తెలియాలని. మాకెప్పుడో తెలుసు, ఆ అమ్మాయి నీకేం పెట్టలేదు, నువ్వే దాబాలకి బేకరీలకి తీసుకెళ్ళి తినిపిస్తున్నావు అన్నాడు మొహం మీద గుద్దినట్టుగా ఫ్రెండ్. నీరజ్ రోషంగా చూస్తూ, తినిపిస్తే తప్పేంటి, మనం ప్రాణప్రదంగా భావిస్తున్న మనిషి మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా దాన్ని అకౌంట్లో వేసుకోకూడదు. డబ్బే కాదు, అవసరమైతే నా ఒంట్లో ఉన్న రక్తాన్ని కూడా ఒక్కొక్క బొట్టు ఖర్చు చేస్తాను, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అంతొద్దులే, ఆ అమ్మాయి అంత ఎనిమిగా ఏం లేదు, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొరతగా ఉందట, అక్కడ ఇవ్వు, కనీసం పేషెంట్లకైనా యూజ్ అవుతుంది. అయినా నువ్వు పెట్టే ఖర్చు డబ్బులు మీ నాన్నవి, నువ్వే అన్నట్టు ఫోజు పెట్టుకో. నిజంగా ఆ డబ్బు నీదే అయితే పైసా కూడా ఖర్చు పెట్టవు, ఆ అమ్మాయి చేత ఖర్చు పెట్టిస్తావు. అలా ఖర్చు పెట్టే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిస్తావు. తర్వాత కట్నం ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు. నాకు తెలియదా నువ్వేమిటో అన్నాడు ఫ్రెండ్. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.